అమ్మను అలంకరించుకునేటప్పుడు ఎంత ఆనందంగా అనిపించిద్దో, కదిలిచ్చేటప్పుడు అంతే బాధగా అనిపించిద్ది గదా! అమ్మకు అలంకరించిన నగలు నేనెప్పుడు ఎలా కొన్నాను, ఆ చీరలు, బ్యాక్‌గ్రౌండ్ క్లాత్‌లు ఇవన్నీ ఎలా తీసుకున్నాను, అసలు పూజకి నేను ఎంత ఖర్చు పెట్టాను, కొన్నానా లేదా నీట్‌గా వివరిస్తాను ఈ వీడియోలో. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం వచ్చేసేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరమహాలక్ష్మి పూజ అయిపోయిన మరుసటి రోజనమాట. ఇంకా మనం ఎంత బాగా అలంకరించుకున్నా, ఎంత బాగా చేసుకున్నా ఇంకా ఒక రోజు, 2 రోజుల కన్నా ఇట్లా అట్టి పెట్టుకోలేం గదా! కదిలిచ్చాల్సిందే. ఇంకా ఈరోజైతే కదిలిద్దామని జెప్పి ఇంక పొద్దున్నే పూజ చేసుకున్నాను. దీపారాజన ఎలిగినంత సేపు అలా ఉంచాననమాట. అయితే నేను ఈ కదిలిచ్చి ఇవన్నీ సర్దుకునే టైము ఇప్పుడొచ్చేసి టైము 4 అయిందనమాట. పొద్దున్నుంచి అసలు అలా చూసుకుంటా ఉంటున్నాను తప్పితే అస్సలు కదిలిచ్చాలనిపించలేదు. ఇంకా తప్పదు గదా! ఇంకా మనసొప్పక ఇష్టం లేకపోయినా సరే అంటే ఇంక అమ్మని అలా చూస్తుంటే ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా అమ్మని అలాగే చూడాలనిపించింది. ఇంక ఎంతసేపు చూసినా నాకు తనివి తీరట్లేదనమాట. మళ్ళీ 5, 6 అట్లా అయిందంటే మళ్ళీ తీయకూడదు కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇంక ప్రాణకంటకంగా కదిలిచ్చాననమాట అమ్మవారిని. అయితే అసలు ఎంత అనిపించిందో నాకు అమ్మని అలా చూస్తుంటే అమ్మవారే వచ్చి ఇంట్లో కూర్చున్నారా అన్నట్టుగా ఉందనమాట. ఇంకా కదిలిచ్చేటప్పుడు కూడా ఒక్కటే దండం పెట్టుకున్నాను. ప్రతి సంవత్సరం ఇలాగే పూజ చేసుకునే అవకాశాన్ని ఇవ్వమ్మా అని చెప్పి ఇంకా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని కదిలిచ్చాను. ఇంకా ఇవన్నీ తీసి సర్దుకుంటా ఉన్నాననమాట. అయితే ఇవి ఏవి కూడా నేను అంటే వీటిల్లో నేను ఏవి కొన్నాను, ఎలా వచ్చినాయి, అసలు కొన్నానా లేదా అనేది ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ ఇక్కడ చిన్న లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తున్నారు కదా! ఇంకా ఆమె అయితే షిరిడీ వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి బొమ్మ, సరస్వతీదేవి బొమ్మ, కృష్ణుడి బొమ్మ అంటే బాలకృష్ణుడు వెన్న తింటా ఉంటాడు కదా! ఈ 3 విగ్రహాలు తీసుకున్నానమాట. ఒకే సైజుయి. కాకపోతే అక్కడ వినాయకుడు కూడా ఉన్నాడు. వినాయకుడు, సరస్వతి, లక్ష్మీదేవి 3 విగ్రహాలు సెట్ అనమాట. నాకు వినాయకుడు విగ్రహం అంటే అప్పుడు అంత ఐడియా లేదు. 3 సెట్‌గా తీసుకుంటే బాగుండేది. వెండిది చిన్న బొమ్మ ఉందనమాట. ఇంకా అది ఉంది కదంట్లే అన్నట్టుగా సరస్వతీదేవిని, లక్ష్మీదేవి బొమ్మలే తెచ్చుకున్నాను. ఇంకా కృష్ణుడి బొమ్మ కూడా తెచ్చుకున్నాననమాట. 3 1200కి తీసుకున్నాను. అంటే ఒరిజినల్ పాలరాతి విగ్రహాలన్నమాట. షిరిడీ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంకా ఎప్పుడు ఆ వెండి లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి బొమ్మ కూడా నా పెళ్ళిలో అమ్మ వాళ్ళు తెచ్చిన అంటే మా అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారు కదా! ఆ బొమ్మ ఉందన్నమాట. ఆ విగ్రహం, ఈ విగ్రహము పెట్టి వినాయకుడిని పెట్టి చేసుకుంటాను. అయితే ఇంకా ఈసారి అయితే పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకున్నాననమాట. ఇంకా ఆ లక్ష్మీదేవి డీటెయిల్స్ అయితే అవి. ఇంక ఇక్కడ అమ్మవారికి వచ్చేటప్పటికి ఇదైతే నేను తయారు చేసుకున్న విగ్రహమేనమాట. అంటే బొమ్మ ఫేస్ వరకి ఇట్లా కొబ్బరికాయకి కట్టుకుంటాం కదా! ఆ రూపము. ఇంకా మిగతాదంతా బిందెల మీద అంటే అమ్మవారికి ఇట్లా శారీ కట్టి అలంకరించుకున్నాను. ఇదేం విగ్రహం కాదు. అంటే ఇక్కడ కొంతమంది తాంబూలానికి పిలుస్తాను కదా! వాళ్ళైతే విగ్రహం అనే అనుకుంటారు ఎప్పటికప్పుడు. నేను కూడా విగ్రహం కాదు అని చెప్పననమాట. అంటే వాళ్ళంత మంచిగా విగ్రహం అని అట్లా ఫీల్ అవుతా ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపించిద్ది. ఇట్లా బిందెలు పెట్టి చేశాను అని చెప్పలేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళకి కూడా అర్థమైపోయిద్ది. బిందెలకి ఇట్లా చీర కట్టి అమ్మవారి ఫేస్ కట్టాను అని. అయితే ఇంకా ఈ అమ్మవారి ఫేస్ అయితే ఒక 6 సంవత్సరాలు క్రితము ఇక్కడ మాకు పొన్నూరులో మా షాప్‌లో అమ్ముతుంటే తెచ్చుకున్నాననమాట. అప్పుడెంతో 250 ఎంతో పెట్టి తెచ్చుకున్నాను. ఇంకా అప్పటికి ఇప్పటికి ప్రతి సంవత్సరం ఆ ఫేసే వాడతాననమాట. అయితే ఇంక అమ్మవారి నగలొచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తీసుకున్నాను. అవి నగలు చూయించేటప్పుడు డీటెయిల్‌గా చెప్తా. ఇంకా అమ్మవారికి కట్టిన చీరొచ్చేసి పోయిన సంవత్సరం అంటే మన వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి ఐడియా ఉంటది. లాస్ట్ ఇయర్ మా పెళ్లి రోజుకి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికెళ్ళాం గదా! ఇంక అక్కడ అమ్మవారి చీరలు అమ్ముతారు గదా! ఇంకా ఆ చీరల్లో ఒక చీర అంటే ఈ చీర నాకు నచ్చిందనమాట. ఇంక మా వారు కొనిపెట్టారు పెళ్లి రోజుకి గుర్తుగా. కానీ అప్పటినుంచి నేనసలు మడత గూడా తీయలేదనమాట. ఇంక ఇప్పుడైతే ఫస్టు అమ్మకి కట్టిన తర్వాత నేను కట్టుకుందాము అన్నట్టుగా ఇంకా అమ్మవారికైతే కట్టాను. చాలా అనిపిచ్చింది. అంటే పచ్చ రంగు చీరకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది గదా! చూడటానికి మంచిగా లుక్ వచ్చిందనమాట. ఇంకా చాలా బావుంది అన్నారు అందరూ. ఇంకా నాకు గూడా భలే అనిపిచ్చింది. అంటే పసుపు రంగు ఒకటి, పచ్చొకటి, ఎరుపొకటి అమ్మవార్లకి కడితే భలే అందంగా అనిపిచ్చిద్ది. ఇంకా ఆ చీర డీటెయిల్స్ అయితే అవనమాట. ఇంకా ఇక్కడ పెట్టిన పీటలు ఇవన్నీ ఇంట్లోయే. ఇంకా ప్రత్యేకంగా నేను కొన్నయి ఏమీ లేవు ఈ పూజ కోసం. అవన్నీ ఎప్పుడు ఇంట్లో ఉండేయే. ఇంకిక్కడ కిటికీలో వచ్చేసి లక్ష్మీదేవి అలాగే పక్కన ఏనుగులు ఉంటాయన్నమాట. అవొచ్చేసి పేస్టా ప్యారీసు. మా వారు పోయినసారి నేను దుర్గమ్మ మాలేసుకున్నప్పుడు తీసుకొచ్చారనమాట. కానీ తీసుకొచ్చింది లక్ష్మీదేవి బొమ్మ.
నాకు ప్రతిసారి అంటే నాకెందుకు అట్లా అనిపిచ్చిద్దో నాకు కూడా తెలీదు. నాకెప్పుడు చూసినా గూడా దుర్గమ్మలాగే అనిపిచ్చిద్ది. ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు నాకు దుర్గమ్మలాగే అనిపిచ్చిద్దనమాట. కానీ లక్ష్మీదేవి బొమ్మ. ఇంకా ఈ శాలువాలొచ్చేసి కొన్నేమో మా వారు దర్శనాలకెళ్ళినప్పుడు అంటే వీఐపీ దర్శనాలకి అట్లా తెలిసిన వాళ్ళంటే దర్శనానికెళ్తారు గదా! అలాంటప్పుడు గుళ్ళో ఇచ్చిన శాలువాలనమాట. కొన్ని శాలువాలేమో నేను కోలాటంకెళ్తాను గదా! ఇంకా అక్కడ ఇచ్చిన శాలువాలనమాట. ఇంకా అవి ప్రతిదీ నేను తీసుకురాంగానే జాగ్రత్తగా దాచుకుంటాను. ఇంకా ఇలా పూజలప్పుడు ఇంకా బ్యాక్‌గ్రౌండ్ డిజైన్‌గా అట్లా ఒక్కొక్కసారి ఒక్కో శాలువా ఏస్తా ఉంటాననమాట. ఇంకా ఇంకా మిగతా ఏటికి వాడను. ఇంక అట్లా పూజ అయిపోంగానే మళ్ళీ తీసి దాసుకుంటా. ఎప్పటికప్పుడే పూజల టైంలో ఇంకా అంటే అలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి అంటే ఆ రోజు ఆ పూజకి సంబంధించి ఏ కలర్ అయితే సెట్ అయ్యిద్దో దాన్ని బట్టి ఆ కలర్స్ ఉపయోగిస్తా ఉంటాను శాలువాలు. అయితే ఇంకా ఆ శాలువా డీటెయిల్స్ అయితే అవన్నమాట. అవి గూడా నేనేం కొనలేదు. ఎక్కువగా ఇప్పుడు నేను చూయించేది ఏయి గూడా ఎక్కువగా నేను కొన్నయి కాదు. ఎప్పుడు ఇంట్లో ఉండేయి, ఎవరో ఒకళ్ళు ఇచ్చినియి అట్లా అనమాట. అయితే ఇంకా మనం పూజ చేసుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు వాడుకుంటాం గదా! మ్యాట్లు. ఇక్కడ నేను మడత పెడుతున్నాను. అవైతే నేను నైమిషారణ్యం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాననమాట. డైలీ ఒకటైతే వాడతాను. మిగతాయన్నీ ప్రత్యేకంగా ఇట్లా పూజల టైంలో తీస్తాననమాట. ఇంక పూజ అయిపోంగానే మళ్ళీ జాగ్రత్తగా లోపల దాసుకుంటాను మడతలు పెట్టి. అసలు అంటే అవి తెచ్చి కూడా ఒక 9 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అవుతుంది. అస్సలు చెక్కు చెదరలేదనమాట. చాలా బావుంటాయి క్లాత్ అది. అప్పుడొచ్చేసి ఒక రూ. 40, రూ. 50 పడ్డాయి ఒక్కోటి. ఇంక అప్పటికిప్పటికి అవే వాడుతున్నాను. ఇంకిక్కడ ఈ తెల్ల పేట కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి ఉడిపి ఎళ్ళినప్పుడు తీసుకున్నాననమాట. అక్కడ అంటే మనకి గుడి దగ్గరలో అమ్ముతుంటే అక్కడ తీసుకున్నాను. ఇదొచ్చేసి 500 600 400 ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదులెండి. ఇది గూడా 7 సంవత్సరాలో, 8 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. ఇంకా చాలా సంవత్సరాలు అయ్యేటప్పటికి నాకు రేట్లు అంత కరెక్ట్‌గా గుర్తులేవు. అయితే ఇంకా అది గూడా పూజల టైంలో తీసి వాడతాననమాట. ఇంకా మిగతా టైంలో ఇట్లా కవర్ చుట్టేసి పెట్టేస్తాను. ఇంకా అది గూడా కొంచెం గూడా కలరు చేంజ్ అవ్వటం గానీ, నల్లబడటం అట్లా ఏం లేదనమాట. తెచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఇంకిక్కడ ఈ గాజు సీసాలున్నాయి గదా! మనం పూజ కుందులకి అంటే దీపారాజన కుందులకి గాలికి పెట్టుకునే కుందులు, గాజు గ్లాసులు అవైతేనేమో విజయవాడలో తెప్పించుకున్నాననమాట. అంటే పూజల టైంలో మనం పెద్ద కుందులు వాడుకుంటాం గదా! వాటికి పెట్టుకోవటానికి. వీటిల్లో నేను 2 సైజులు తెప్పించుకున్నాను. ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజు అనమాట. ఇంకా ఈ పెద్దయి వచ్చేసి 2 గ్లాసులు 1200 పడ్డాయి. చిన్నయి వచ్చేసి 300 250 ఎంతో పడ్డాయనమాట. ఇవైతేనేమో విజయవాడలో మా వారు తీసుకొచ్చారు. పూజ కుందులకి అంటే మనం పూజల టైంలో ఫ్యాన్ అది అట్లా అంటే భజన వాళ్ళొచ్చినప్పుడు ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు కూర్చోవాలంటే కొంచెం గాలికి దీపారాజన కొండెక్కిద్ది గదా! ఇంకా అలాంటప్పుడు పెట్టుకోవటానికి అవైతే తెప్పించుకున్నాననమాట. అవి తెప్పించి కూడా ఒక 4 సంవత్సరాలో, 3 సంవత్సరాలో అవుతుంది. ఇంకా ఇంకో చిన్న సైజు కూడా తెప్పించాను. అవైతే పగిలిపోయినాయిలెండి. నాకేంటంటే గాజుయి ఎక్కువ పట్టుకోవాలంటే భయమనమాట. జారిపోతా ఉంటాయి, పగిలిపోతాయని భయం. ఇంకా అందుకోసమే నేను అవి కడగననమాట. అంటే పూజ అయిపోంగానే క్లాత్ పెట్టి తుడిచి ఇంక జాగ్రత్తగా పెట్టుకుంటాను. ఇంక ఈ గాజు సీసాలకు చుట్టిన ఉన్నాయి గదా! అవి టప సౌండ్ వస్తాయి గదా! అవి అట్లా వాయించడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అనమాట. వాటిని తీసిన ప్రతిసారి అట్లా నొక్కుకుంటా కూర్చుంటాను. టప సౌండ్ వస్తాయి గదా! అది నాకు చాలా ఇష్టము. ఇంకా అవైతే ఇంకా నీట్‌గా సర్దేసుకున్నాను. ఇంక దీపారాజన కుందులు చూయించాను గదా! అవైతే కాశీ ఎళ్ళినప్పుడు తీసుకొచ్చాననమాట. కాశీ టూర్‌కెళ్ళినప్పుడు. ఇంక మా అమ్మ అంటే ఫస్ట్ ఒకసారి ఎళ్ళొచ్చాను కాశీకి. అప్పుడైతే నేనేం తెచ్చుకోలేదు. ఫస్ట్ నేను టూరు వెళ్ళటం అంటే బయటికెళ్ళటం మొదలుపెట్టింది ఫస్ట్ కాశీయేననమాట. ఎళ్ళొచ్చిన తర్వాత మా అమ్మ ఒక్కటే చెప్పింది. కాశీ అంటే యాత్రకి ఎళ్ళామంటే పాత్ర తెచ్చుకోవాలి అంటారు గదా! ఇంకా మనం ఎక్కడికన్నా ఎళ్తే ఎప్పటికైనా సరే గుర్తుగా ఉండే ఒక్క వస్తువు కొనుక్కో. చూసినయన్నీ కొనకుండా ఏదన్నా కానీ మంచిది ఒకటి కొనుక్కో అని చెప్పింది. ఇంక అప్పటినుంచి నేను ఎక్కడికెళ్ళినా సరే అంటే ఒక్కటే చెప్పిందనమాట అమ్మ. మన తర్వాత మన పిల్లలు కూడా ఉపయోగించుకునేటట్టుగా ఎప్పటికి గుర్తుగా ఉండేటట్టుగా తెచ్చుకో అని చెప్పింది. ఇంక అప్పటినుంచి ఏ టూర్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఒక మంచి వస్తువు, ఉపయోగపడే వస్తువు ఆలోచించుకొని తీసుకుంటాననమాట. ఇంక అట్లా ఎళ్ళినప్పుడు రెండోసారి కాశీ ఎళ్ళినప్పుడు తెచ్చాననమాట దీపారాజన కుందులు. అమ్మ అలా ఎందుకు చెప్పింది అంటే అవి అంటే మనం ఏ వస్తువు అయితే కొనుక్కుంటామో ఆ వస్తువు చూడంగానే మనం పలానా చాటకెళ్ళాము, అక్కడ అలా గడిపాము, అక్కడికెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. ఇలా మంచి మెమరీస్ మనకెప్పటికీ గుర్తుండిపోతాయి కదా! ఆ వస్తువు చూడంగానే గుర్తొచ్చేస్తాయి అనమాట. అందుకోసం అమ్మ చెప్పింది. అలాగే వస్తువు తెచ్చుకున్నా అది మనకి ఎప్పటికీ ఉపయోగపడేటట్టు ఉండాలి. మన తర్వాత మన పిల్లలు కూడా ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో చెప్పింది. ఇంకా నేను కూడా అదే ఫాలో అవుతా. ఎక్కడికెళ్ళినా ఒక వస్తువు అయితే తీసుకుంటాను ఎప్పటికి గుర్తుగా ఉండేటట్టు. ఇంకిక్కడ అమ్మవారికి అలంకరించిన పూసల దండలు చూయించాను గదా! అవైతేనేమో ఎక్కడికి అజంతా ఎల్లోరా శిల్పాలు అటు సైడు అంటే నాకు సడన్‌గా పేర్లు గుర్తురాట్లా. అటు టూర్‌కెళ్ళినప్పుడు అక్కడ చౌకనమాట ఈ పూసల దండలు. అవి 2 రూ. 100కో ఎంతో తీసుకున్నాను. ఇంకా అలాగే ఇంకోటి ఎర్రరాళ్ళ నెక్లెస్ చూయించాను గదా!
కదా, అవి వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే గృహప్రవేశానికి తనైతే నాకు గిఫ్ట్గా కొనిచ్చిందనమాట. ఇంకా అవి నేను అసలు వాడలేదు. అమ్మకి అట్లా అలంకరించుకోవడానికి పూజల టైంలో పెట్టుకోవడానికి బాగుంటాయని ఇంకా అట్లా అట్టు పెట్టేశాను అనమాట. ఇంకా అక్కడ పోగులు చూపించాను కదా, ఆ పోగులు కూడా నేను ఒకసారి హనీ కోసం తీసుకున్నాను. హనీ అంత పెద్ద పోగులు నేను పెట్టుకోనని చెప్పింది. ఇంకా అవి కూడా వాడలేదు కదా, ఇంకా అమ్మవారికి అలంకారం కోసమని ఇంకా అట్లా అట్టు పెట్టేసుకున్నాను అనమాట. అయితే ఇంకా లాస్ట్లో తెల్లపూసల దండ అంటే ముత్యాల దండ లాగా చూపించాను కదా, అది వచ్చేసి తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట 100 రూపాయలు పెట్టి. ఇంకా వడ్రాణం వచ్చేసి నేను రోల్డ్ గోల్డ్ బిజినెస్ చేశాను అనమాట మధ్యలో కొన్నాళ్ళు, అప్పుడు తీసుకున్నదనమాట. అయితే ఇక్కడ ఒక విషయం మీతో చాలా రోజుల నుంచి దాచిపెట్టాను. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది, అంటే చెప్పాల్సి వచ్చింది. నేను రోల్డ్ గోల్డ్ బిజినెస్ కూడా చేస్తాను. దాని ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా అలా తీసుకొచ్చిన వాటిలో ఒక వడ్రాణం తీసి పక్కన పెట్టి ఇట్లా అమ్మవారికి ఉపయోగించుకుంటాను. ఇంకా అమ్మవారి నగల డీటెయిల్స్ అయితే అవన్నమాట. ఇంకా ఈ చీర వచ్చేసి లాస్ట్ ఇయర్ మా పెళ్లి రోజుకి మా వారు కొనిపెట్టారనమాట. దుర్గమ్మ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము. ఇంకా అప్పటి నుంచి నేను వాడలేదు. ఇంకా అమ్మవారికి కట్టిన తర్వాత నేను కట్టుకుందాము అన్నట్టుగా ఈరోజు అమ్మవారికి అయితే కట్టాను నిన్న. ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ అంటే నేను అసలు ముందు రోజు అన్నీ తీసి రెడీగా పెట్టుకొని అన్నీ సర్దుకునేటప్పటికి నైట్ 1:30 అయ్యింది. ఇంకా నిన్న పూజ టైంలో నిన్నంతా పిండి వంటలు చేయటం అంటే నైవేద్యాలు చేయటం, పూజ చేసుకోవటం, ఆ హడావిడి సరిపోయింది. ఇంక ఈరోజైతే ఇవన్నీ మళ్ళీ ఎక్కడ సర్దుకోవడం ఈరోజంతా సరిపోయిందనమాట. మనం ఇంట్లో చిన్న ఫంక్షన్ ఏది చేసినా కూడా 3 రోజులు 4 రోజులు పనులు ఉంటానే ఉంటాయి. ముందు రోజంతా ఇల్లు శుభ్రం చేసుకోవటం, దుప్పట్లు ఉతుక్కోవటం, ఇల్లంతా క్లీన్గా చేసుకోవటం అంటే డీప్ క్లీనింగ్ చేసుకోవటం, ఇవన్నీ పనులు ఉంటాయా. పూజ రోజు నైవేద్యాలు చేసుకోవటం ఈ హడావిడి సరిపోయింది. మళ్ళీ మరుసటి రోజు అన్నీ ఎక్కడ మనం ఏ వస్తువు ఎక్కడి నుంచి తీసామో అక్కడ అవన్నీ సర్దుకోవడం సరిపోయిద్ది అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ సోఫాలకి ఆ మూలన 2 అరలు ఉన్నాయి కదా, ఇంకా అక్కడ పెట్టుకుంటానమాట. ఎందుకంటే రోజు వాడే వస్తువులు కాదు కదా, ఇంకా పూజల టైంలోనే తీస్తాను. ఇంకా అక్కడైతే బాగుంటుంది అన్నట్టుగా ఇంకా అక్కడ పెట్టేసుకుంటాం. పూజకి సంబంధించినవి అన్నీ 3 ఫోటోలు, దీపారాజన కుందులు, పీటలు, దేవుడి దగ్గర వాడే ప్రతిదీ ఇంకా అక్కడ షెల్ఫ్లో పెట్టేసుకుంటాను. ఇంకా అవి మనం రోజు కదిలించాం కాబట్టి ఇబ్బంది ఉండదు. అయితే ఇంకా అవన్నీ ఎక్కడి అన్నీ సర్దేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి ఊడ్చి తుడిచేసుకున్నాను అనమాట. కొంచెం నిన్న అంటే దీపారాజన చేసి ఇక్కడంతా బంకగా అట్లా అనిపించింది అనమాట. ఇంకా పసుపు పడటం ఇంకా అట్లా ఉంది. ఇంకా అందుకోసం మొత్తం ఒకసారి తుడుచుకొచ్చుకున్నాను ఇల్లంతా. ఇంకా నేను పూజకు సంబంధించి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి, నేను అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే పూజకు కావాల్సినవన్నీ వాడానమాట. ప్రత్యేకంగా ఈ పూజ కోసం నేను ఏ షాపింగ్ చేయలేదు. చీరలు ఇంట్లో ఉన్నాయే, ఇంట్లో అంటే అమ్మవారి అలంకారంకి వస్తువులు అవన్నీ ఇంట్లో ఉన్నాయే. ప్రత్యేకంగా నేను ఏం షాపింగ్ చేయలేదు. నేను కొన్నదల్లా బ్లౌజ్ పీసులు కొన్నాను, అలాగే పూజకి పువ్వులు, అలాగే పూజ అంటే నూనె, ఒత్తులు ఇలాంటివి కొన్నాను అనమాట. ఇంకా అవంటే సహజంగా ఎవరైనా తీసుకోవాల్సిందే కదా. ఇంకా నేను పూజకి ఖర్చు పెట్టింది అయితే ప్రత్యేకంగా ఏమీ లేదు. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటా, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకుంటాను. నాకేంటంటే మనం ఎంత భక్తిగా చేసుకున్నాము, అమ్మవారి మీద ఎంత ఇష్టంగా మనం పూజ చేసుకున్నాం అనేది చూస్తాను తప్పితే ఇంకా ఆర్భాటంగా వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని అలా మనం కూడా చేసుకుందాము అని నేను అనుకోను. నాకు నచ్చినట్టుగా ఆ నిమిషానికి నాకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటాను అనమాట. ఇంకా ఈ చీర డీటెయిల్స్ వచ్చేసి మన కలెక్షన్లోది, మన మృదుల కలెక్షన్లోది. అయితే ఈ శారీస్ ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట. వీటి డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే మన శారీ బిజినెస్ గురించి కూడా ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడాలి మీతో షేర్ చేసుకుంటాను. ఇదండి ఈరోజు వీడియో. ఇవన్నీ సర్దుకునేటప్పటికి నాకు చాలా టైం పట్టింది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నాకు